Welcome to Python Life YouTube channel. ఈ వీడియోలో మనం టాప్ 6 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లెర్న్ ఇన్ ప్రజెంట్ మార్కెట్లో టాప్ 6 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి. చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకు తెలుసు, కానీ టాప్ 6 ఏమున్నాయో చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఫస్ట్ పైథాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పైథాన్ కావచ్చు, సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, ఏదైనా కూడా మనకు 40+ ఐటీ కోర్సెస్ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. జస్ట్ యూట్యూబ్కి వెళ్ళి పైథాన్ లైఫ్ సి, పైథాన్ లైఫ్ C++, పైథాన్ లైఫ్ పైథాన్ ఏది చేస్తే ఆ కోర్స్ వస్తుంది. సో ఫ్రీగా నేర్చుకోవచ్చు. సో ఇదైతే మీకు సోర్స్ చెప్పాలనుకుంటున్నాను, చెప్పేశాను. సో ఫస్ట్ పైథాన్ అనేది ఒక టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇది ఒక వర్సటాలిటీ ఉన్న లాంగ్వేజ్, సింప్లిసిటీ, తర్వాత చాలా హ్యూజ్ లైబ్రరీస్ ఉన్నాయి. సో అందుకోసం మనకు టాప్ చాయిస్గా మనకు వేరియస్ అప్లికేషన్స్కి మనం యూజ్ చేస్తాం. లైక్ వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కోసం కావచ్చు, వీటన్నిటి కోసం మనం యూజ్ చేస్తున్నాం. సో మనకు పైథాన్ చాలా చోట్ల యూజ్ చేస్తున్నాం కదా. వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ సైడ్. లైక్ వెబ్ డెవలప్మెంట్లో పైథాన్ విత్ జాంగో యూజ్ చేస్తాం, పైథాన్ విత్ ఫ్లాస్క్ కావచ్చు, డేటా సైన్స్లో యూజ్ చేస్తాం, మెషిన్ లెర్నింగ్లో యూజ్ చేస్తాం, ఏఐ సైడ్గా యూజ్ చేస్తాం. సో ఇలా మనం చాలా రకాలుగా యూజ్ చేస్తాం కాబట్టి పైథాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మంచి ప్యాకేజ్ కూడా ఉంటుంది. తర్వాత జావా స్క్రిప్ట్ అనేది మన వెబ్ డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో తెలుసు. కింగ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ అంట. సో మనకు HTML, CSS, జావా స్క్రిప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ ఎండ్లో. సో ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి కావచ్చు. సో మనకు బోత్ ద క్లయింట్ అండ్ సర్వర్ సైడ్స్ ఫ్రేమ్వర్క్స్ లైక్ Node.js యూజ్ చేసి మనం వర్క్ చేస్తూ ఉంటాం. సో ఇది జావా స్క్రిప్ట్ కూడా టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత థర్డ్ వచ్చేసరికి మనకు జావా ఇప్పుడు కావచ్చు, మళ్ళీ ఫ్యూచర్లో కావచ్చు, మనం ఇంతకుముందు కావచ్చు, చాలా డిమాండ్ ఉన్న లాంగ్వేజే. సో లార్జ్ స్కేల్ అప్లికేషన్లో యూజ్ చేస్తాం. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్లో కావచ్చు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లో కావచ్చు, తర్వాత బ్యాక్ ఎండ్ సిస్టమ్ కోసం కావచ్చు మనం యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత స్కాలా అనేది ఒక జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అండి. సో మనకి ఇదేంటి, యూజ్ టు క్రియేట్ సిస్టమ్స్ అండ్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడానికి మనం స్కాలా అనేది యూజ్ చేస్తుంటాం సింపుల్గా. తర్వాత రస్ట్ అనేది మనకు మెమొరీ సేఫ్టీ కోసం కావచ్చు, తర్వాత పర్ఫార్మెన్స్ కావచ్చు, తర్వాత సిస్టమ్ ప్రోగ్రామింగ్ కావచ్చు, ఎంబెడెడ్ సిస్టంలో కోసం కావచ్చు. సో అందుకే ఇది కూడా పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే స్కాలా కూడా. తర్వాత చివరగా C++. సో చాలా ఉంటాయి, నేను ఇక్కడ 6 మాత్రమే డిస్కస్ చేస్తున్నానండి. తర్వాత దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ద ఈజియెస్ట్ టు లర్న్ ఇన్ ప్రోగ్రామింగ్. సో ఈజియెస్ట్ ఏం కాదు, అంటే లైక్ నేర్చుకోవడానికి నేర్చుకున్న వాళ్ళకి C++ చాలా ఈజీ అవుతుందండి. ఎందుకంటే ఫస్ట్ సెమ్లో నేర్చుకుంటారు కాబట్టి C++ అంతగా ఈజీ అని చెప్పి పెట్టారు అంతే. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ గేమ్ డెవలప్మెంట్లో కావచ్చు, ఎంబెడెడ్ సిస్టమ్ కావచ్చు, గ్రాఫిక్ డిజైన్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా యూజ్ చేస్తాం. సో వెబ్ డెవలప్మెంట్లో కావచ్చు, ఇంకా మనం మెయిన్గా యూజ్ చేసి ఏంటంటే గేమ్ డెవలప్మెంట్, ఎంబెడెడ్ సిస్టమ్, గ్రాఫిక్ డిజైన్. సో ఇదండి. సో ఈ విధంగా మన టాప్ 6 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రజెంట్ మార్కెట్లో డిస్కస్ చేసాం. తర్వాత మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇస్తున్నాను, అదేవిధంగా డెమో లింక్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.